టు మన టీవీ. కర్నూలు జిల్లా గోనగండ్ల మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంపై డీజీపీ రవీంద్ర ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు దాడులు. కైరవాడి గ్రామస్తుడైన రైతు బోర సారాయి మద్దయ్య కుమారుడు మల్లి అలియాస్ హనుమంతు పొలం పాస్బుక్ అడంగల్ కోసమని వీఆర్ఓ రామకృష్ణకు సంప్రదించారు. తన పొలం అడంగల్ ఎక్కియడానికి మల్లి అలియాస్ హనుమంతు దగ్గర 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓ దగ్గర పట్టుకున్న 10,000 కాకుండా మిగతా వేరే అమౌంట్ 8,750, అలాగే వీఆర్ఏ దగ్గర 26,430 రూపాయల డబ్బులు దొరికాయి. మొత్తం డబ్బుతో పాటు వీటిపై విచారణ చేపట్టారు. ఈ దాడిలో ఏసీబీ, డీఎస్పీ వెంకటాద్రి, ఏసీబీ సిఐ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫేస్ వస్తుంది 10-11 రాకుండా 3 గంటలకి 4 గంటలకి 2 గంటలకి వస్తే ఎట్లా? ఎంతమంది రైతులు ఎంతమంది వచ్చి ఈ రకంగా ఇబ్బంది పడతారు తెలుసా? చాలా ఇబ్బంది పడతారు రైతులు తెలుసా? ఉదయం నుంచి వచ్చి 10 కాసి ఉపాసంతో వెళ్ళిపోతారా, పనులు చేసేది లేదు. తహసీల్దార్ కార్యాలయం దాడులు కరెక్టేనా అంటావా? దాడులు బాగా జరిగినాయి అంటున్నా. మంచిదే కదా జరగడం మంచిదే కదా. ఇట్లా చెప్తే ఇంకో వచ్చేసారన్న మసంగా మంచి చుట్టూ తిరుగుతూ కొంచెం శ్రీ కె రాజేంద్రనాథ్ గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా 30/1/2024 తారీఖు సాయంత్రం 5:30 గంటల సమయంలో బోయ రామకృష్ణ, బోయ తలారి మల్లేష్, అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయన బదులుగా ఈ మల్లేష్ అనే అతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు. ఈ మల్లేష్ ద్వారా ఈ రామకృష్ణ వీఆర్ఓ గారు కైరవాడి 10,000 రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి, బోయ హనుమంతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇంకా వీళ్ళు మొత్తం అందరూ కలిసి 5 మంది అన్నదమ్ములు. వీళ్ళ 5 మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం 9 ఎకరాల 45 సెంట్లు వీళ్ళ అమ్మగారి పేరుతుంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు. పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3,000 రూపాయలు డిమాండ్ చేసి చివరిగా 2,000 రూపాయలు అనగా 5 మంది కలిసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది వీఆర్ఏ ద్వారా. సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానిపైన ఈరోజు ఈ వీఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా 10,000 రూపాయలు బోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అతనికి పింక్ కలర్ వచ్చింది. ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా వెంటనే 14400 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంచాలు అడిగారో వారు అవినీతి నిరోధక శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. నేను వెంకటాద్రి, నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, మేము ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. 10,000 రూపాయలు చెప్పాను. అలాగే వాళ్ళ దగ్గర ఈ 10,000 కాకుండా వీఆర్ఓ రామకృష్ణ దగ్గర 8,750 రూపాయలు జేబులో ఉండడం జరిగింది. అలాగే వీఆర్ఏ దగ్గర, అంటే వీఆర్ఏ కాదు, వీఆర్ఏ వాళ్ళ కొడుకు ఆయన తరఫున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర 26,430 రూపాయలు ఈ 10,000 కాకుండా మిగతా దొరికింది. లెక్క చెప్పని అమౌంట్ ఇదన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా అది కూడా స్వాధీనం. అది ఫోటోలు అది వెరిఫై చేస్తాం అన్నీ కూడా. ఎవరైనా దీనికి సంబంధించి వాళ్ళని చర్యలు, ఎవరైనా దీనికి సంబంధించి అందరూ చర్యలు తీసుకుంటారు. ప్రాథమికంగా పట్టుకుంటే ఇప్పుడు ప్రాథమికం ఏమవుతుంది? వీళ్ళ మీద తేలింది, వీళ్ళిద్దరి మీద తెలిసిపోయింది. ఇంక ఫర్దర్ రికార్డుని వెరిఫై చేస్తాము. ఎవరెవరైతే బాధ్యులైతే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు.